కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో ప్రకృతి ప్రళయ తాండవం చేసింది. విపరీతమైన వర్షాలు. ఐఎండీ రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఆ వర్షాల తాకిడితో అక్కడున్న పర్వత శ్రేణులు, కొండలు ఇవన్నీ కూడా ల్యాండ్ స్లైడ్స్, 3 బ్యాక్ టు బ్యాక్ ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయన్నమాట. అంటే కొండ చర్యలు విరిగి పడుతూ వచ్చాయి, ఆ వర్షాలకి పడుతూ వచ్చాయి. దాంతో దాదాపు 50 మందికి పైగా ఇప్పటి వరకు చనిపోయినట్టు తెలుస్తోంది. కొన్ని వందల మంది అక్కడ ట్రాప్ అయిపోయారనమాట. అసలు అంతమంది ఆ హిల్లీ స్టేషన్స్లో, హిల్లీ రీజన్స్లో ఎందుకున్నారు? వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో ఉన్న చాలా జిల్లాలు కేరళలో వర్షానికి అతలాకుతలం అయ్యాయి. దాదాపు చాలా జిల్లాలో ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా వాయనాడు ప్రాంతం అయితే అక్కడున్న కొండ చర్యలు విరిగిపడి చాలామంది చనిపోవడం జరిగింది. అసలు అక్కడ ఎంతమంది ఎందుకున్నారు? రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ, అయినా కానీ అంతమంది ఎందుకున్నారు? దీనికి ప్రధానంగా ఏంటంటే అక్కడ టీ ఎస్టేట్స్ చాలా ఎక్కువ. వాయనాడు ప్రాంతంలో టీ ఎస్టేట్స్లో చాలామంది కార్మికులు పనిచేస్తారు. ఆ హిల్స్ మీద వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటారనమాట. వాళ్ళ ఇళ్ళని లయమ్స్ అంటాం. ఆ లయమ్స్ కట్టుకుని అక్కడ ఉంటారనమాట. సో సడన్గా వాళ్ళు నిద్రపోతున్నప్పుడు నైట్ టైం కొండ చర్యలు విరిగిపడ్డాయి. దాంతో చాలామంది అక్కడ ట్రాప్ అయిపోయారు. కొంతమంది చనిపోయారు ఆ దెబ్బలకి, ఆ ఇంజురీస్కి. ఎన్డీఆర్ఎఫ్, కేరళలో లోకల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, కేరళ పోలీస్ అందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తున్నారు. అయినా ఇంకొక పక్క ఇది ఇలా జరుగుతుంటే డార్క్ టూరిజం అంటే ఒక పెద్ద తాండవం అక్కడ వచ్చింది, ప్రకృతి కన్నెర చేసింది. ఆ టైంలో చాలామంది అక్కడ ఏం జరిగిందో చూడటానికి వెళ్తున్నారంట. దాంతో కేరళ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు, డార్క్ టూరిజంకి రావద్దని. డార్క్ టూరిజం అంటే ఎక్కడైనా ఒక విపత్తు జరిగినప్పుడు, ఎక్కడైనా ఇబ్బంది కలిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో చూడటానికి వెళ్తారనమాట. దానివల్ల రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది పడతాయని చెప్పి కేరళ పోలీసులు చెప్పారు. ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేరళకు సంబంధించి నిన్నే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. జనరల్గా రెడ్ అలర్ట్ అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అనమాట. ఆరెంజ్ అలర్ట్ అంటే వెరీ హెవీ రెయిన్ఫాల్, ఎల్లో అలర్ట్ అంటే హెవీ రెయిన్ఫాల్. రెడ్ అలర్ట్ ఇచ్చారు, చాలా ఎక్స్ట్రీమ్గా హెవీ రెయిన్ఫాల్ రాబోతుందని. కానీ అక్కడ ప్రాంతంలో ఇమీడియట్గా వాళ్ళు ఖాళీ చేయకపోవడం వల్ల చాలామంది అక్కడ హిల్స్లో ఈ వర్కర్లు, టీ ఎస్టేట్స్లో పనిచేసే వర్కర్స్ ఉండటం వల్ల చాలామంది మృతి చెందడం జరిగింది అక్కడ. సో ఆ హెవీ రెయిన్ఫాల్స్ వచ్చినప్పుడు, రెయిన్ఫాల్ అనేది మనం ఆపలేం, కానీ ముందే కనుక వాళ్ళకి సరిగ్గా ప్రికాషన్ ఇస్తుంటే చాలామంది బతికేవాళ్ళు, చాలామంది అక్కడ ట్రాప్ అవ్వకుండా ఉండేవాళ్ళు. సో కేరళ మొత్తం కూడా ఈ విషయం ఈరోజంతా విపరీతంగా అదొక న్యూస్ అయింది. ల్యాండ్ స్లైడ్స్ కేరళలోనే కాదు, మనం చూస్తే ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువగా వస్తుంటాయి. దీనికి సంబంధించి రెస్పాన్స్ ఎలా ఉండాలి, రెస్క్యూ ఎలా ఉండాలి, అంతకు మించి ప్రికాషన్ ఎలా ఉండాలో కూడా మనం ఒకసారి ఆలోచించాలి.